10 స్థానాల్లో ఉప ఎన్నికలు సుప్రీం ఆదేశంతో బై ఎలక్షన్ అనివార్యం. పార్టీ మారిన ఎమ్మెల్యేల గుబులు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత నేపథ్యంలో మళ్ళీ ఎన్నికలు వస్తే గెలుస్తాం. మళ్ళీ గెలుసుడెక్కడిది? బజ్జీలు వల్ల కొడతారు. ఊర్లలో గులాబీ జెండా మీద గెలిచినటువంటి ఈ దొంగలు ఇంకో పార్టీకి పోయి ఇంకో దగ్గర పడుకొని వచ్చి మేము ఇలా సత్శీలము గొప్పలము అంటే ఊర్లో వస్తే బజ్జీలు వల్ల కొడతారు. 10 మంది రోడ్డు మీదకి వచ్చి నిలబడితే వీళ్ళ గెలిపోయిందో మీకు అర్థమవుతుంది. కేసీఆర్ నిన్న ఊరికే ఆయనలే కొడితే మామూలుగా ఉండదని. ఈ 10 మంది ఎలక్షన్లకు వచ్చినాడు కేసీఆర్ మాట్లాడే ప్రతి మాట పేలుతుంది. కాలానికి కడుపైనట్టు ఊర్లలో అంటారు. ఆనాడు మిట్టపల్లి సురేందర్ అన్న రాసిన పాట యాదికి వస్తుంది. ప్రాణమిల్లే పల్లెలు నీకోసం అనే పరిస్థితి వస్తుంది. మళ్ళా ప్రాణమిల్లే పల్లెలు నీకోసం ప్రకటించే 10 జిల్లలు నీ విజయం. నిజంగా కేసీఆర్ లాంటి ఒక అత్యున్నతమైనటువంటి వ్యక్తిని, రాష్ట్రం కోసం ప్రాణాలు పణంగా పెట్టి కొట్లాడినటువంటి బిడ్డను కొంతమంది ఉన్మాదులు ఆయన పాలన తక్కువ చేసి మాట్లాడుతూ ఆయనను అవమానిస్తూ చేసినటువంటి